తెలంగాణలో ఫామ్ హౌస్‌ల పంచాయతీ ఎక్కువైపోయింది. అసలు ఈ ఫామ్ హౌస్‌లు ఏంది? అసలు ఎందుకు ఫామ్ హౌస్‌లు కట్టుకుంటున్నారు? వాస్తవంగా మనకు తెలిసిందేందంటే, ఫామ్ హౌస్‌లు అంటే పొలం దగ్గర ఒక చిన్న ఇల్లు కట్టుకోవడం. ఆ పొలంలోనే కొంత కంచె ఏర్పాటు చేసుకొని, ఓ కోళ్ళనో, కుక్కలనో దానితో పాటు పండ్ల చెట్లను, ఆహార ధాన్యాలు పండించుకునే పంటలను వేస్తారని మనకు తెలుసు. కానీ ఈ ఫామ్ హౌస్‌ల గోల ఎక్కువైపోయింది తెలంగాణలో. అసలు ఫామ్ హౌస్‌లు ఈ రకంగా ఉంటాయనేది తెలిసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చినాకనే. అంటే 2014 నుంచి ఏదైతే 10 ఏళ్ళు పాలించిందో ఆ మధ్య కాలంలోనే ఈ ఫామ్ హౌస్‌ల గోల ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పుడు విమర్శలు చేస్తుండే. ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అని. అప్పటి నుంచి తెరపైకి వచ్చినాయి. అంతకుముందు కూడా పెద్దగా తెలియదు ప్రజలకి ఫామ్ హౌస్‌లు ఏంది, దీనిలో కథ ఏంది, దీన్ని కార్ఖానం ఏందనేది. కానీ ఎక్కువైపోయింది ఈ తెలంగాణలో ఫామ్ హౌస్‌ల పంచాయతీ. అయితే ఈ ఫామ్ హౌస్‌లల్లా పంటలు పండించాల్సిన ఈ యొక్క ఫామ్ హౌస్‌లలో ఇంకేదో పండిస్తున్నారు. అంటే గంజాయి మొక్కలు కూడా పండిస్తున్నట్లు సమాచారం ఉంది. మనం చూసుకుంటే తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఫామ్ హౌస్‌లల్లా రేవ్ పార్టీలు, డ్రగ్ పార్టీలు, ప్యాకాటలు, కోళ్ళ పందాలు, ఫామ్ హౌస్‌లు కట్టుకునేది ఇందుకోసమా? పంటలు పండించడానికే కదా! ఈ లేటెస్ట్‌గా మొయినాబాద్‌లోని తోల్కట్టల ఓ ఫామ్ హౌస్‌లో పోలీసులు రైడ్ చేస్తే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఏకంగా కోళ్ళ పందాలు ఆడుతున్నారంట. తాగుడు, తినుడు, ఊగుడు, ఇక అసాంఘిక కార్యక్రమాలు కూడా. ఏంది పరిస్థితి? ఉన్నోడు బలిసి కొట్టుకుంటున్నాడు అంటే ఇదే. అడ్డగోలుగా భూములు సంపాదించి ఆ భూములకు కంచె ఏర్పాటు చేసుకొని దానికి ఫామ్ హౌస్ అని పేరు పెట్టుకొని ఓ ఇల్లు కట్టుకొని అందులో ఇవే చేసేది. ప్రజలు పేద ప్రజలకు భూములు లేక కౌలుకు తీసుకొని అప్పుల పాలై చచ్చిపోతుంటే వీళ్ళకి భూములు ఎక్కువై కంచెలు ఏర్పాటు చేసుకొని ఈ పనులు చేస్తున్నారు. ఆ ఫామ్ హౌస్ ఎవరిది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిది అంట. ఆయన ఏంది, నాదే వాస్తవమే కానీ లీజుకి ఇచ్చినని ఆయన అంటున్నాడు. మరి లీజుకి ఇచ్చినోడు వాడు తీసుకున్నోడు పంట పండించుకోవాలి, ఇంత కోళ్ళనో కుక్కలనో పెంచుకోవాలి, పంట పండించుకొని అట్లుండాలి కదా. వాడు ఏకంగా క్యాసినోలు, కోళ్ళ పందాలు ఈ పెద్ద దందలే వేస్తున్నాడు ఇక ఆడ. ఇప్పుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి ఇది పెద్ద తలకాయ నొప్పి అయింది, మెడకు చుట్టుకున్నది. పోలీసులు కూడా నోటీసులు పంపిండ్రు. నాకు లీజుకి ఇచ్చినా నాకేం సంబంధం లేదా ఆయన అంటున్నాడు. ఏంది ఈ ఫామ్ హౌస్ల గోల? పరిస్థితి ఏందో తేల్చాలే ప్రభుత్వాలు కూడా. 100 ఎకరాలు కొనుక్కొని ఏడంగా వస్తున్నాయి వీళ్ళకి భూములు? నాకు అర్థం కాదు. 24 గంటల్లో దాదాపు 18 గంటలు కష్టపడే ఒక పేదవాడు ఓ 2 రూములు వేసుకోలేకపోతున్నాడు. వీళ్ళకు ఎకరాలు ఏడంగా వస్తున్నాయి? ఎంజాయ్ చేస్తున్నారు ఫామ్ హౌస్లు కట్టుకొని. ఏంది పరిస్థితి? బీఆర్ఎస్ వచ్చినాకనే ఎక్కువైపోయింది ఈ ఫామ్ హౌస్ల గోల. ఇంకా బయటపడుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళవే బయటపడుతున్నాయి ఈ ఫామ్ హౌస్లై. మరి ఏందో ఈ పరిస్థితి ఏమో కానీ చాలా దారుణంగా ఉంది తెలంగాణలో మాత్రం ఈ ఫామ్ హౌస్ల పరిస్థితి. చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఓ పక్క తిండి లేక, కనీసం ఎకరా భూములు లేక ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలో ప్రజలు. వీళ్ళు ఎకరాలు మరి ఆక్రమించుకుంటున్నారా, అన్యాయంగా ఎట్లా కొనుక్కుంటున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఫామ్ హౌస్లల్లా పంటలు పండిస్తలేరు. కోళ్ళ పందాలు, క్యాసినోలు నడుస్తున్నాయి, డ్రగ్స్ పార్టీలు, అసాంఘిక కార్యక్రమాలు, ఇక 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 చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అట్లాంటివి. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నీవు లీజుకి ఇచ్చినావు. మరి లీజుకి ఇచ్చిన వాడు తీసుకున్నాడు ఎవడో వాడు పంటలు పండిస్తున్నాడా, ఏం చేస్తున్నాడా అనేది కూడా చూసుకోవాలి కదా. మనం మన ఇల్లు కిరాయికి ఇస్తాం. కిరాయికి ఎవరికి ఇస్తాం? మంచిగా ఓ పని చేసుకొని బతికేటోనికి ఇస్తాం. చూసుకోము అప్పుడప్పుడు వచ్చి వాడు ఏం చేస్తున్నారు, కిరాయిలు ఎట్లున్నారు, మంచోళ్ళ చెడ్డోళ్ళ ఏం చేస్తున్నారు అనేది ఎంక్వైరీ చేసుకోవా? నువ్వు అంతా తెలివి తక్కువ ఉన్నావా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి? లీజుకి ఇచ్చినని సింపుల్గా చేతులు దులుపుకుంటున్నావు. తీసుకున్నాడు ఏం చేస్తున్నాడో చూడాలి కదా. కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి ఈ ఫామ్ హౌస్లపై. అక్రమాలకు పాల్పడ్డారు, చెరువులను ఆక్రమించుకుంటున్నారు, పేదల భూములు కబ్జాలు చేసి ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఏదైతే హైడ్రా తెచ్చిందో అందులో భాగంగానే ఈ ఫామ్ హౌస్ల పంచాయతీ ఏందో ఒకసారి తేల్చాలి. అప్పుడు కానీ తిక్క కుదరదు. ఎంజాయ్లు చేస్తారు ఫామ్ హౌస్లల్లో, క్యాసినోలు, మందు తాగుడు, ఆ అమ్మాయిలతోటి, ఇదే పంటలు పండించమంటే. కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు అయితే పోయినాయి. మరి ఏం వివరణ ఇస్తాడో ఏం కథనో కానీ ఒక రకంగా అయితే ఈ ఫామ్ హౌస్లపై ఈ యొక్క దానిలో జరిగే కార్యకలాపాలపై ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆలోచన చేసుకోవాలి ఏంది పరిస్థితి మీద అనేది.
ఆ